హాయ్ ఫ్రెండ్స్, ఎంతో మంది గొప్ప ఋషులు వారి జీవితకాలమంతా ధ్యానంలోనే గడుపుతూ ఉంటారు. వారు ధ్యానం చేసేటప్పుడు ఓం నమః శివాయ లేదా వారికి నచ్చిన మంత్రంతో ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి గొప్ప యోగులందరికీ గురువు ఆదియోగి అయిన శివుడు తాను చేసే ధ్యానంలో ఏ మంత్రం జపిస్తారు? అంతటి శక్తివంతుడైన శివుడే ఆ మంత్రాన్ని జపించి శక్తిని పొందుతున్నారు అంటే అటువంటి శక్తివంతమైన మంత్రం గురించి, అలాగే వారంలోని పేర్లు ఎవరు పెట్టారు, ఒక్కొక్క వారం యొక్క పేరు, దాని అర్థం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు, కథల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళితే, చాలా సమయం అంటే అది సంవత్సరాలు కావచ్చు, కొన్ని యుగాలు కావచ్చు, అలాగే ధ్యానంలో గడిపేవారు ఎవరు అని అడిగితే మొదటిగా మనకు గుర్తుకు వచ్చేది ఆ మహాశివుడు. అలా ఒకసారి పార్వతీదేవి ఇతర దేవుళ్ళెవరు కూడా శివుడు చేసినంత సమయం ధ్యానం చేయకపోవడం చూసి పార్వతీదేవికి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు పార్వతీదేవి, మీరు మహాదేవుడు మరియు అందరూ మిమ్మల్ని ప్రార్థిస్తారు, కానీ మీరు మాత్రం ఎవరిని ప్రార్థిస్తారు అని శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు సమాధానమిస్తూ, ప్రపంచాన్ని సృష్టించడానికి బ్రహ్మదేవుడికి శక్తిని, దానిని పరిరక్షించడానికి విష్ణువుకు శక్తిని, అలాగే నాకు లోకాలను సృష్టించి పాలించి అంతం చేసే శక్తిని, అలా ఆమె ఆశీర్వాదం ఇచ్చే మాతృదేవత అయిన మా గాయత్రి మాతను ప్రార్థిస్తాను. ఆమె వేదమాత మరియు మనందరికీ శక్తినిస్తుంది. గాయత్రి మంత్రం ఒక మహామంత్రం అని శివుడు సమాధానమిస్తాడు. ఆ తర్వాత శివుడు గాయత్రి మంత్రాన్ని ఇలా జపిస్తాడు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే భూమి, అంతరిక్షం మరియు స్వర్గం అనే 3 లోకాలను పరిపాలించి దివ్య తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. ఆ తేజస్సు మా బుద్ధిని మంచి మార్గం వైపు నడిపించుగాక. ఈ మంత్రం సూర్యుని యొక్క దివ్య తేజస్సును ప్రార్థిస్తుంది. ఇది జ్ఞానాన్ని మరియు అవగాహనను సూచిస్తుంది. ఇది మన బుద్ధిని సరైన మార్గంలో నడిపించాలని కోరుతూ చేసే ప్రార్థన అని వివరంగా తాను జపించే గాయత్రి మంత్రాన్ని పార్వతీదేవికి చెప్తాడు. అసలు గాయత్రి మాత ఎవరు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుని భార్యగా ఆమె సృష్టికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రి మాత హిందూ ధర్మంలో అత్యంత పూజనీయకమైన దేవతలలో ఒకరు. ఆమెను వేదమాత అని పిలుస్తారు, అంటే వేదాలకు తల్లి అని అర్థం. ఆమె పేరుతో పిలువబడిన గాయత్రి మంత్రం ఆమెకు అంకితం చేయబడింది. ఇది హిందూ మంత్రాలలో అత్యంత పవిత్రమైనదిగా చెప్తారు. అసలు గాయత్రి మంత్రాన్ని ఎందుకు జపిస్తారు, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గాయత్రి మంత్రం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన మంత్రాలలో ఒకటి. దీనిని జపించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి జ్ఞానోదయం మరియు బుద్ధి వికాసం. గాయత్రి మంత్రం బుద్ధిని ప్రకాశింపజేస్తుందని, జ్ఞానోదయానికి దారితీస్తుందని, మనస్సును శుద్ధి చేసి ఆలోచన శక్తిని పెంచుతుంది. ఈ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, శారీరక మరియు మానసిక శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది. గాయత్రి మంత్రం జపం ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధించడానికి సహాయపడుతుంది. ఇది మనసును ఏకాగ్రతగా ఉంచి ధ్యానానికి అనుకూలంగా మారుస్తుంది. పాపాలు తొలగిపోతాయి, కర్మలు శుద్ధి అవుతాయి. ఇది మనస్సును పవిత్రం చేసి ఆత్మను శుద్ధి చేస్తుంది. ఈ మంత్రం సూర్య భగవానుడిని ప్రార్థిస్తుంది. సూర్యుడు జ్ఞానానికి, శక్తికి, ఆరోగ్యానికి ప్రతీక. కాబట్టి ఈ మంత్రం జపించడం వల్ల సూర్య భగవానుని ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది. అలాగే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది మనకున్న ఒత్తిడిని, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఈ మంత్రం జపిస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉత్సాహపూరితమైన శక్తి వ్యాపిస్తుంది. దీనివల్ల ఇంట్లో, కార్యాలయంలో, చదువుకునే చోట పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. గాయత్రి మంత్రం కేవలం ఒక మంత్రం కాదు, ఇది ఒక శక్తివంతమైన ప్రార్థన. ఇది మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాగలదు. అందుకే దీనిని నిత్యం జపిస్తూ ఉంటారు. అలాగే శివ పురాణం ప్రకారం 7 వారాల పేర్లు ఎలా వచ్చాయి, ఒక్కో వారానికి ఉన్న పేరు, దాని అర్థం ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం వారంలోని 7 రోజులను సృష్టించి వాటికి పేర్లు పెట్టింది సాక్షాత్తు పరమశివుడే. మొదటిగా శివుడు తన రోజు అయిన రవివారంను సృష్టిస్తాడు. ఇది మంచి ఆరోగ్యాన్ని, రోగాల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది. తరువాత సోమవారంను సృష్టించాడు. ఇది సంపదను ఇచ్చే రోజుగా చెప్పబడింది. మంగళవారంను పుట్టిన శిశువులకు చెడు ప్రభావాల నుండి రక్షించడానికి సృష్టిస్తాడు. బుధవారంను శ్రీ మహావిష్ణువు రోజుగా సృష్టించాడు. ఇది బద్ధకాన్ని మరియు చెడు గుణాలను తొలగిస్తుంది. గురువారంను బ్రహ్మదేవుని రోజుగా సృష్టించాడు. ఇది విశ్వాన్ని నిలబెట్టి రక్షిస్తుంది మరియు దాని జీవిత కాలాన్ని పెంచుతుంది. ఇక శుక్రవారం మరియు శనివారంలను ఇంద్రుడు మరియు యముని రోజులుగా సృష్టించాడు.
అప్పగించాడు. ఇవి 3 లోకాల అభివృద్ధి కోసం ఏర్పరచబడ్డాయి. 7 రోజులను సృష్టించిన తర్వాత పరమశివుడు ఈ 7 రోజుల నిర్వహణ బాధ్యతను 7 గ్రహాలకు అప్పగించాడు. సూర్యగ్రహానికి ఆదివారం ఆధిపత్యం వహించే బాధ్యతను ఇచ్చాడు. చంద్రగ్రహానికి సోమవారం, మంగళ గ్రహానికి మంగళవారం బాధ్యతను ఇచ్చాడు. బుధగ్రహం బుధవారంను, బృహస్పతి గ్రహం గురువారంను నియంత్రిస్తాయి. శుక్రగ్రహానికి శుక్రవారం మరియు శని గ్రహానికి శనివారం బాధ్యతలు అప్పగించాడు. ఈ విధంగా శివుడు 7 రోజులను సృష్టించి వాటిని 7 గ్రహాలకు అప్పగించి విశ్వానికి ఒక క్రమబద్ధమైన వ్యవస్థను అందించాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.